ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేనెందుకే నుంచి వెళ్ళిపోవాలి సునాదం? అయినా నీ ఇంట్లో చోటు లేకపోతే ఏంది? ఈ ఇల్లు నాకు ఆశ్రయం ఇవ్వకూడదా ఏంది? నువ్వు ఆశ్రయం కోసం వచ్చిన దానివే అయ్యుంటే నిన్ను తరిమేయడానికి నేను ఇక్కడి వరకు వచ్చుండేవాణ్ణి కాదు కాంచనా. నువ్వు నా కూతురు బ్రతుకులో చిచ్చు రేపడానికి వచ్చావు. నువ్విక్కడే ఉంటే నా బిడ్డ కాపురం నాశనమైపోతుంది. సెక్యూరిటీ ఇప్పటి వరకు నీ వల్ల శరణ్య జీవితంలో వచ్చిన కష్టాలు అపవాదులు ఇంకా చాలు. అసలు నువ్విక్కడ ఉండడానికే వీల్లేదు. మర్యాదగా చెప్తున్నాను, పదెక్కడి నుంచి. ఇదిగో విశ్వనాథం, ఏంది నీ దబాయింపు? ఇది నా కూతురిల్లు, నేను ఏన్నే ఉంటా. నా నడ్డుకోవడానికి అసలు నీకు ఏం అధికారం ఉండాది? మొగుణ్ణే లెక్క చేయని మహా కంచు ఈ కాంచన. అట్టాంటిది నువ్వేంది నా ముందర? నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? చూడు చూడు వెళ్ళమంటుంటే ఫోటో ఫోటో చూడు విశ్వనాథం, నేనేమి ఈ ఇంట్లో అందరినీ ఇబ్బంది పెడతా ఉండట్లే. ఇక్కడ అందరూ కలిసి ఏకగ్రీవంగా రిక్వెస్ట్ చేస్తేనే ఇక్కడ ఉంటాండా. ఈ బూరు మొహంది కాస్త బురద మొహం అయిపోయిందే. చ చలో చలో. అరే అంతేకాదు, వీలైతే లైఫ్ టైం ఏడ్నే ఉండడానికి కూడా నాకు పూర్తి పర్మిషన్ ఉండాది. ఏమనుకున్నావో? ఆగవయ్యా, కనీసం కనిపించే వరకైనా చూసి నువ్వు గుర్తుపడరా. సంజనా అరే జాओ. ఓర్ నిన్ను తగలయ్యా, ఇట్టా ఉన్నావేట్రా నువ్వు? కనీసం ఒక్కసారైనా ఫోటోని చూడరా. జాओ జాओ ఇద్దరు సే జాओ. అరే అరే నీ గురించి ఇంట్లో వాళ్ళకి తెలియక నిన్నిక్కడ ఉండమని అంటున్నారు. అసలు నీ కథ ఏంటో వాళ్ళకి తెలిస్తే వాళ్లే నిన్ను తన్ని తరిమేస్తారు. ఇప్పుడే అందరితో నువ్వు ఎలాంటి దానివో ఏమేం చేశావో చెప్పి నీ సంగతి తేలుస్తా. ఇదిగో విశ్వనాథం, నా మాట విను. అనవసరంగా నా విషయాల్లో కలగజేసుకోకు విశ్వనాథం. అమ్మా ఆనందా, అమ్మా ఆనందా, పెద్దబాబు గారు, చిన్నబాబు గారు, అమ్మా లీలావతి, అందరూ బయటికి రండి అమ్మా, అందరూ రండి. అమ్మా ఆనందా. ఏమైందన్నయ్య? ఏదైనా సమస్య? అవునమ్మా, సమస్యే. ఆ సమస్య పేరు ఇదిగో ఈ కాంచనేనమ్మా. ఏంటి బావుగారు, ఈ కాంచన చెల్లెమనే సమస్య అంటారేంటి? అవును బావుగారు, ఈ కాంచన మీ ఇంట్లో అడుగు పెట్టింది ఈ కుటుంబంలో కలతలు రేపడానికి, చిచ్చు పెట్టడానికి. తను చిన్న సమస్య కాదు బావుగారు, మహాదారుణాలు చేసే పాపాత్మురాలు. అమ్మా, తనను నమ్మకండమ్మా. వాస్తవానికి తనని మా ఇంటి నుంచి వెళ్ళగొట్టింది మీ ఇంట్లో నా కూతురు జీవితంలో నిప్పులు పోయాలని చూసిందని. అటువంటి ఈ కాంచనని మీరు ఏకంగా మీ ఇంట్లోకి ఆహ్వానించి ఆశ్రయం ఇస్తున్నారు. మీరు ఈవిడ్ని ఎంత నమ్మి పాలు పోసి పెంచినా ఈ ఇంటికి విషాన్నే పంచుతుంది కానీ మంచి చేయాలని అస్సలు అనుకోదు. ఈ రోజు నేను ఎంత గుండె మంటతో ఈ మనిషి గురించి ఇలా చెప్తున్నానంటే దయచేసి నా బాధను అర్థం చేసుకోండమ్మా. చెల్లెమ్మా, మా వియ్యాల వారి ఇల్లంటే మాకు ఎప్పటికీ దేవాలయమే. ఈ దేవాలయం దేవతలకి నిలయం కావాలే కాని ఇటువంటి దెయ్యాలకి నివాసం కాకూడదమ్మా.
నానా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఎందుకు పెద్దమ్మ గురించి లేని పొనివి చెప్పి అందరి మనసుల్లో తనని చెడ్డదాన్ని చేస్తున్నావు? ఇది తప్పు నాన్నా. ఏంటనన్య, నేను తప్పు చేస్తున్నానని నువ్వు మాట్లాడుతున్నావా? అసలు ఈ రాక్షసి ఇంట్లో అడుగు పెట్టడానికి కారణమే నువ్వు. కోడలిగా అడుగు పెట్టి ఈ ఇంట్లో దీపం పెట్టాల్సిన నువ్వే ఈ తప్పుడు మనిషితో చేతులు కలిపి కుటుంబంలోనే చిచ్చు రాజేశావు. విశ్వనాథ్ గారు, అనన్య ఏం చేసిందండి? కాంచనతో తనెందుకు చేతులు కలుపుతుందండి? అమ్మా లీలావతి, వాస్తవానికి అనన్య అసలు నా కన్న కూతురే కాదు, తను ఈ కాంచన కూతురు. అన్నయ్య ఏమంటున్నారు? అనన్య కాంచన కూతురేంటి? అవునమ్మా, అదే నిజం. అల్లుడు అల్లుడు అని నమ్మి మా నాన్న పిచ్చోడైపోయి ఉండాడు. నువ్వే నా మొగుడు అనుకుని నిన్ను నమ్మి పిచ్చిదాన్నయి ఉండాను. ప్రస్తుతం నాకు చావు తప్ప వేరే దారి లేదు. ఇక నుంచి తను నీ బిడ్డ కాదు, నా బిడ్డ. మా అమ్మకి జరిగిన అన్యాయం నాకు తెలుసు కాబట్టి నీ పాపం ఇప్పుడు పగైంది. నీ కూతురు బతుకుల్లో పొగబెట్టింది. మా అమ్మ ఇన్నేళ్లుగా అనుభవించిన నరకాన్ని ఇప్పుడు నువ్వు నీ కుటుంబం కూడా అనుభవించాలి కదా. అలా ఆ విషయం ఈ కాంచన అనన్యలు కలిసి మా కుటుంబం మీద, శరణ్య కాపురం మీద మనసులో విషాన్ని పెంచుకున్నారు. ఎలాగైనా సరే శరణ్యని దర్శన్ నుంచి దూరం చెయ్యాలని కుట్రలు పన్ని అమ్మాయిని పూర్తిగా ఈ ఇంటి నుంచి దూరం చేశారు. ఇప్పటికీ అదే ప్రయత్నంలో ఉన్నారు. బావగారు, అమ్మా లీలావతి, అమ్మా ఆనంద, మీ అందరికీ చేతులెత్తి మొక్కుతున్నారు. దయచేసి ఈ తల్లి కూతుర్లను మీరు మాత్రం నమ్మకండి. వీళ్ళు సామాన్యమైన వాళ్ళు కాదు. ఆనంద విషయంలో కూడా ఈ రోజు ఈ అనన్య చాలా ఘోరమైన ఆలోచనలో ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.